హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ కానుకగా శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క చంద్రన్న కానుకల ద్వారా రేషన్ బ్యాగ్స్ అనేటువంటివి అందించేందుకు సిద్ధమైతే అవుతూ ఉన్నారనమాట. సో ఈ యొక్క రేషన్ బ్యాగ్స్తో పాటు మనకు ఎన్ని రకాల సరుకులు అనేటువంటివి అందించే ఛాన్స్ అయితే ఉండొచ్చు మీకు. అలాగే ఏ తేదీ నుంచి ఈ రేషన్ బ్యాగ్స్ ప్రజలందరికీ కూడా పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు, ఆ వివరాల గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. దీనికంటే ముఖ్యంగా మనకు రాష్ట్రంలో చాలామంది కూడా కొత్త రేషన్ కార్డ్స్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆ యొక్క కొత్త రేషన్ కార్డ్స్కు సంబంధించి విధి విధానాలను ఎప్పటి నుంచి మొదలుపెట్టే ఛాన్స్ అయితే ఉండొచ్చో కూడా చెప్తాను మీకు. అందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పటి లోపల ఇస్తారు, ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వచ్చి కనుక చూసుకున్నట్లయితే సో మనకు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తూ ఉందన్నమాట 2025 జనవరికి. సో ఇక సంక్రాంతి పండుగ కానుకగా మనకు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ బ్యాగ్స్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట చంద్రన్న కానుక ద్వారా, ఓకేనా? ఆ యొక్క రేషన్ బ్యాగ్స్లో మనకి ఇంచుమించుగా 7 నుంచి 8 రకాల సరుకులు పంపిణీ చేపించేవారు. సో ఇక దాని తర్వాత మనకు వైసీపీ ప్రభుత్వం అయితే వచ్చింది. దాని తర్వాత ఈ యొక్క చంద్రన్న కానుకలను అయితే ఎత్తేసారు. ఇక మనకు తాజాగా మనకు ఈసారి కూటమి ప్రభుత్వమే అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ చంద్రన్న కానుకలను అందించబోతున్నారనమాట రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ, ఓకేనా? ఇది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి లేదా 2వ తారీఖు నుంచి రేషన్ అయితే పంపిణీ చేస్తారు కదా ప్రతి నెల కూడా. ఆ రేషన్ పంపిణీ చేసేటప్పుడు మీకు ఈ రేషన్ బ్యాగ్స్ కూడా ఒకేసారి అయితే పంపిణీ చేస్తారు, ఓకేనా? ఒక రేషన్ కార్డు మీద మనకు ఒక రేషన్ బ్యాగ్ మాత్రమే ఇస్తారనమాట. ఈ రేషన్ బ్యాగ్లో చూసుకుంటే ఇంచుమించుగా 7 నుంచి 8 రకాల సరుకులు అయితే ఉంటాయి. అవి ఏమేమిటి అని చూసుకుంటే మొట్టమొదటిగా మనకు ఈ యొక్క కందిపప్పు, చక్కెర, గోధుమలు, జొన్నలు, ఓకేనా, రాగిపిండి, చక్కెర, బెల్లము, వాటితో పాటు ఆయిల్ ప్యాకెట్ ఒకటి, గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి, ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు కానుకగా అయితే ఆ యొక్క రేషన్ బ్యాగ్లో అయితే ఇస్తారనమాట, ఆ చంద్రన్న కానుకల బ్యాగ్లో, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకొని మనకు సంక్రాంతి పండుగ కానుకకు నెక్స్ట్ మంత్ అంటే జనవరి 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేసేస్తారు ఈ యొక్క రేషన్ బ్యాగ్స్ పంపిణీ. ఇక ఇదిలా ఉండగా మనకు రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదన్నమాట మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక, ఓకేనా? యాక్చువల్గా మనకు ఈ డిసెంబర్ నెలలో 2వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియలు మొదలు పెడతామని చెప్పున్నారు. బట్ మనకు ఆ యొక్క దరఖాస్తు ప్రక్రియలు మొదలు పెట్టలేదన్నమాట. మనకి డిసెంబర్ నెల కూడా అయిపోతూ ఉంది. ఇక తాజాగా చూసుకుంటే ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఎప్పటి నుంచి మొదలుపెట్టే ఛాన్స్ అయితే ఉండొచ్చు, ఈ యొక్క వెరిఫికేషన్స్ కావచ్చు, అలాగే దరఖాస్తు ప్రక్రియలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేసేది కావచ్చు, ఈ కొత్త కార్డులకు సంబంధించి ప్రింటింగ్ అంటే ముద్రణ ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ కూడా, ఓకేనా? మొట్టమొదటిగా చూసుకుంటే మనకు ఈ జనవరి నెల నుంచి కొత్త రేషన్ కార్డ్స్కి దరఖాస్తులు అయితే ప్రారంభించేస్తారనమాట. ఫిబ్రవరి నెల కల్లా ప్రజలందరి చేతుల్లో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఉండే విధంగా అయితే చూస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అలాగే మనకు చాలా పెండింగ్లో అయితే ఉన్నాయి, అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని వాళ్ళు ఇంకా కూడా రేషన్ కార్డ్స్ పొందకుండా పెండింగ్లో అయితే పడిపోయినాయి, అలాగే వాళ్ళకి ఇవ్వకుండా ఇంచుమించుగా 3 లక్షల పైగా అయితే పెండింగ్ దరఖాస్తులు అయితే ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలి. అలాగే చూసుకుంటే మనకు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ కావచ్చు, అట్లాగే మన అడ్రస్ కావచ్చు, నెక్స్ట్ అట్లాగే ఇంకెవరినైనా రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవడం ప్రక్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పెండింగ్లో ఉన్నాయి. సో కొంచెం మనకు టైం అయితే పడుతుంది ఈ ప్రక్రియలు మొత్తం కంప్లీట్ చేయడానికి. అందువల్ల మనకు జనవరి నెల మొత్తం కూడా ఈ రేషన్ కార్డ్స్ మీదే ఫోకస్ చేసే విధంగా అయితే చూస్తున్నారనమాట అధికారులు. ఈ రేషన్ కార్డులు లేనిదే ప్రజలు ఏ పథకానికి కూడా అప్లై చేసుకోలేరు. అందువల్ల మనకు రేషన్ కార్డు మీద మనకు ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టబోతున్నారనమాట ప్రభుత్వ అధికారులు. ఇక జనవరి నెల నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా కొత్తగా రీసెంట్గా ఎవరైతే పెళ్ళై ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకోండి ఈ యొక్క రేషన్ కార్డ్స్కు సంబంధించి, ఓకేనా? సో వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, మేము ఎట్లా అప్లై చేసుకోవాలనుకొని అనుకున్నట్లయితే ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో కామెంట్లో అడగండి. నేను మరొక వీడియో అయితే చేసి తెలియజేస్తాను మీ అందరి కోసం, ఎంతమంది కామెంట్లో అడిగారు అనే విషయం మీద, ఓకేనా?